నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వరద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే. దేవాలయాలను సందర్శించిన జిల్లా అధికారి. వినాయక చవితి పందిర్లకు నిర్వాహకుల అనుమతులు తప్పనిసరి అన్న ఏసీపీ. తార్నాక శ్రీ చైతన్య పాఠశాలలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు. చెన్నారం గ్రామంలో రైతుల ఆవేదన. నాగారం సెర్నెటి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ. విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రధానోపాధ్యాయులు. తూప్రాన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీస్ కమిటీ. ఎస్బీఐ బ్యాంకు ముందు కస్టమర్ల ధర్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించిన బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 64, 63, 62 డివిజన్లలో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా ట్రాక్టర్ను నడిపి పర్యటించారు. వరద బాధితులకు పాలు, నీరు, బిస్కెట్లు, భోజనం అందజేశారు. నా సైడ్ ఉన్నానా శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో సరస్వతీ మాతకు పూజలను నిర్వహించారు. తార్నాక శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ కోసం రివిజన్ మొదలవుతున్న సందర్భంగా అందరికీ మంచి ఫలితాలను ప్రసాదించమని సరస్వతీదేవికి భక్తితో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం మహమ్మద్ అలీ మాట్లాడుతూ ఏదైనా ప్రయత్నంతోనే సాధించగలమని, కృషి పట్టుదలతో పాటు సాధన తోడైతేనే విజయం మన సొంతం అవుతుందన్నారు. విద్యార్థులందరూ ఏకాగ్రతతో సాధన చేసి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు. ఉపాధ్యాయులందరికీ అడ్వాన్స్ గా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వ విజయావకాశంయై నమః, సర్వోత్తరోత్తరంగరంయై నమః, సర్వజ్ఞానప్రదాయై నమః, సర్వమంగళస్వరూపాయ నమః, ప్రథమాయ నమః, విద్యాం దదాదేవ్యై నమః, ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదా దేవి, చతుర్థం హంస. Standard after 4 years of school, almost 15,000 goals. Yes sir. So, very important phase of your life. That is why you take any government recognition certificates of your future, they will have a basic step that there is no way to qualify as a standard certificate is your first grade pass for any of your students in India. Now, you want to just make yourself as a 10th qualified student, or you want to make yourself as a person? The personality of a 10th. అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలను దేవాలయ శాఖ అధికారి విశ్వనాథ్ పరిశీలించారు. అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలను జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబేపల్లి మండలం నల్లరాయి గంగమ్మ దేవాలయ అభివృద్ధి పనులను సందర్శించి కార్యక్రమాలు పూర్తి చేయాలని తెలిపి అక్కడి నుండి దేవాదాయ భూమిని ఆక్రమించిన సాగు చేసుకున్న రైతు మీద కమిషనర్ కు ఫిర్యాదు తీసుకెళ్లాలని తెలిపారు. గాలివీడు గేటు కడప జిల్లాలో ఉన్న శ్రీ రామాలయం నందు జరగబోయే రాజగోపుర కలశ స్థాపన, కుంభాభిషేకం మరియు సీతారామ కళ్యాణ మహోత్సవానికి విచ్చే
తెలియజేయుచున్న రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దేవాలయ భూములను సందర్శించి నిషేధిత జాబితాలో నమోదైన సర్వే నెంబర్ 1143A 1143B భూములను ఆక్రమించిన గృహస్థులను విచారించారు. వారిపై అధికారులకు నివేదికలను పంపుతామని తెలిపారు. గోరాంచెరువు గ్రామంలో గేటుకాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయాన్ని ఈరోజు సందర్శించడమైంది. ఎందుకంటే శ్రీ కోదండ రామాలయ స్వామి రాజగోపురం ప్రారంభోత్సవానికి గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు 6వ తారీఖున ఈ ప్రారంభ మహోత్సవానికి హాజరవుతున్న కారణంగా వాటి ఏర్పాట్లను పరిశీలన నిమిత్తమై నేను మరియు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు బ్రహ్మానంద రెడ్డి మరియు నా మిత్రులు, మన గాలివీడు గ్రామ ప్రజలు, గాలివీడు దేవాలయ కమిటీ సభ్యులందరూ కలిసి మేము ఈరోజు సందర్శించడం జరిగింది. తర్వాత నిషేధిత జాబితాలో నమోదైనటువంటి సర్వే నంబర్ 1143A మరియు B భూములను అక్కడ గృహస్థులను నేను విచారించడమైనది. దీని మీద నేను సమగ్రమైన నివేదికను శ్రీయుత కమిషనర్ వారికి గత 3-4 రోజుల లోపల నేను పంపించేసి ఆ విషయమై విచార నివేదికను నేను కమిషనర్ గారికి పంపిస్తాను. అంతేకాకుండా ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, దేవాలయ భూముల్ని ఎవరైనా ఆక్రమించినట్లయితే మేము అటువంటి వారికి దాదాపు అన్నమయ్య జిల్లాలో 48 మందికి నోటీసులు ఇచ్చాము. ఈ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోమని మన గౌరవ ముఖ్యమంత్రులు మరియు మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి యొక్క సమీక్షా సమావేశాల్లో చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే వాటిని గుర్తించి మేము వారి మీద చర్యలు తీసుకొని దేవాలయ భూముల పరిరక్షణకై మా దేవాదాయ శాఖ కట్టుబడి ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. మరియు ఈరోజు మన మిత్రవర్గంతో మా అందరూ కలిసేసి మేమందరం గాలివీటమ్మ దేవస్థానం సందర్శించడం అనేది, ఈ దేవాలయ అర్చకులకు కూడా ధూపదీప నైవేద్యం పథకం వర్తించేకి నా యొక్క నివేదికను కమిషనర్ గారికి త్వరలోనే పంపిస్తూ ఉన్నాను. ఇంతేకాకుండా మీరు కూడా ప్రతి ఒక్క మన హిందూ మతం ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని సందర్శించి దేవాదాయ ఆస్తులను పరిరక్షించడంలో మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి భక్తుడు మన దేవాలయ ఆస్తుల పరిరక్షణకి కట్టుబడి ఉండాలని, ఆక్రమణకు గురైన వారిని గుర్తించి ఆ విషయాలని నాకు తెలియజేస్తే తప్పకుండా నేను వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. చెన్నారం గ్రామ రైతు లక్ష్మయ్య వీరమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 ఎకరాల పొలం నీటి మట్టం అయిందని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ రైతు ఆవేదన. గ్రామ రైతు కుమ్మరి లక్ష్మయ్య వీరమ్మ దంపతులు 4 ఎకరాల పొలంలో వరి నాటు వేశారు. మొన్న వచ్చినటువంటి అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదకి 4 ఎకరాల వరి మట్టితో సహా కొట్టుకుపోవడం జరిగిందని, అట్టి పొలానికి వేసినటువంటి పైప్ లైన్, విద్యుత్ మోటార్ వరదల్లో కొట్టుకుపోయిందన్నారు. అదేవిధంగా ఆ పొలానికి వెళ్లేటువంటి గవర్నమెంట్ బీటీ రోడ్డు వరదలో కొట్టుకుపోవడంతో ఇంతవరకు ఎటువంటి రాజకీయ నాయకులు గాని, గవర్నమెంట్ అధికారులు గాని స్పందించకపోవడం ఆ రైతును ఎంతో ఆవేదనకు గురిచేస్తుంది. గవర్నమెంట్ వారు తక్షణమే రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా మా చెన్నారం మాది 4 ఎకరాల దానికి పోయింది. నా పేర్లు వచ్చాయి. చేను మొత్తం లేదు, ఏమన్నా లేదు, అంతా కొట్టకపోయింది. దొగాలని పోయినాయి, ఉసుకంత మేడ పెట్టింది. ఏమన్నా మా పరిస్థితి బాగలేదు. మాకు న్యాయం చేయండి సార్. మేము బాగు చేసుకోవాలంటే 5-6 లక్షలు అయితే మేము కష్టపడి కొనుక్కున్న భూమి ఏమన్నా పనికి రాకుండా అయిపోయింది. అయ్యా మరి దీని గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయండి. అయ్యా రాజకీయ నాయకులు కూడా ఎవరు రాలేదు సారు. మరి మా పరిస్థితి ఏంది? ఏ నాయకుడు రాలేదు. మొత్తం మట్టి అంతా గొట్టపోయింది, ఉసుక మొత్తం మేడ పెట్టింది మళ్ళల్లా. మా పరిస్థితి ఏంది స్వామి? ఒక్కసారి వచ్చి మీరు సహకరించండి. వినాయక చవితి పందిర్లకు అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఏసీపీ రవికిరణ్.
ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్లలో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఏసీపీ రవికిరణ్. కంచుకచర్ల పోలీస్ స్టేషన్లో ఏసీపీ రవికిరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నందిగామ డివిజన్ పరిధిలోని గణపతి నవరాత్రి ఉత్సవ పందిళ్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు పర్మిషన్ కోసం ప్రజల సౌకర్యార్థం విజయవాడ పోలీస్ కమిషనర్ సింగిల్ విండో సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని మీ సేవ ద్వారా రుసుం చెల్లించి వినాయక మండపాలకు పర్మిషన్ తీసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాబోయే శనివారం మీ అందరికీ తెలుసు వినాయక చవితి. సో ముందుగా పోలీస్ వారి తరఫు నుంచి నందిగామ సంఘం నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ వినాయక చవితికి ఆన్లైన్ పర్మిషన్స్ యాజ్ యూజువల్గానే సింగిల్ విండో సిస్టమ్ మనం పెట్టడం జరిగింది. దీనికి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎవరైనా వినాయక చవితి పెట్టి వాటికి ఇనిషియేట్ చేసుకోవడానికి ప్రొసీడింగ్స్కి ఆన్లైన్ there is a website and ఆన్లైన్లోనే వన్ విండో సిస్టమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక దగ్గరే వచ్చి ఇస్తాయి పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ కోసం యూ కెన్ అప్లై. అండ్ టిల్ నౌ మా సబ్ డివిజన్లో సుమారుగా 56 అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ వీఆర్ గివింగ్ పర్మిషన్స్ విత్ ఇన్ ద నామ్స్ ఉన్న వారికి అన్నిటికీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలందరూ కూడా మా తరఫు నుంచి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వినాయక చవితికి అన్నెసెసరీగా క్రాకర్స్ కాల్చడాలు అండ్ అట్ ద సేమ్ టైం డీజేల్లో ఎక్కువ సౌండ్ పొల్యూషన్ వచ్చేసి పక్కన ఉన్న ప్రజలందరికీ కొంచెం అసహాయత కల్పించడం ఇలాంటి ఏమీ చేయకుండా ఉంటారని కూడా ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నిమజ్జనానికి కూడా ప్రిస్క్రైబ్ డేట్స్ అండ్ టైమ్స్ కూడా ఇస్తున్నారు. అండ్ నిమజ్జనానికి కూడా ఏ రోజు నిమజ్జనం చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అది కూడా ప్రయర్ పర్మిషన్ తీసుకొని స్పెసిఫైడ్ లొకేషన్స్లోని మన దగ్గర ఉన్న లొకేషన్స్లో సేఫ్గా నిమజ్జనం చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. తూప్రాంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని డీఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు మన గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఇప్పుడు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, ఎంపీడీఓ సార్ ఉన్నారు, ఎంఆర్ఓ సార్ ఉన్నారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, మన కౌన్సిలర్ సార్ కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఒక మండపం దగ్గర 6 గంటల కంపల్సరీ పడుకోవాలి. రాత్రి కంపల్సరీ ఎవరైనా పడుకోకుంటే నెక్స్ట్ డే మీ ఆ రోజు మా వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ డే మీ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతున్నారు. లాస్ట్ మీరు 9వ తారీఖు 9/11 మీరు పెట్టుకున్నామంటారు కదా, అంతవరకు వచ్చాము. నెక్స్ట్ డే మీ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజు నైట్ మేము పడుకోకుంటే మధ్యలో ఒక రోజు టైం ఇస్తాం. ఆ నెక్స్ట్ డే మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి. అర్థమైందా? పడుకుంటారు అందరూ కంపల్సరీ. ఎందుకంటే మా పోలీస్ ఫోర్స్ చాలా తక్కువ. ఈ
గుజరాత్ నుంచి హైదరాబాద్ పంపించేసాం. పోలీస్ ఫోర్స్ తక్కువ ఉంది కాబట్టి మీ మండపాన్ని తూప్రాన్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు 140 మంది కస్టమర్లు ధర్నాకు దిగారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ ఎస్బీఐ బ్యాంకు ముందు కస్టమర్లు 140 మంది ధర్నా చేపట్టారు. సర్వర్ పనిచేయడం లేదంటూ ఉదయం బ్యాంకుకు వచ్చిన బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో కస్టమర్లు ఎండలో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోలేదని వాపోయారు. క్రాప్ లోన్ తీసుకుందామని 10 రోజుల నుండి వస్తున్నా రైతులను పట్టించుకోవడం లేదు బ్యాంకు సిబ్బంది అంటూ నిరసనాధరణ చేపట్టారు. సార్ అలా నేను వచ్చి వారం వచ్చింది బ్యాంక్ కొత్త వచ్చాను మీ సమస్యల్ని కూడా సాల్వ్ చేస్తాము. మొత్తం మారిందయ్యా. వెయిట్ చేయండి, ఒకవేళ వస్తే ఇస్తాము. వచ్చి గొడవ అయింది. మేము బ్యాంకు తీయం ఏం లేదు, వరదలు పడ్డాయి, అక్కడ సిగ్నల్ టంబులు అన్నీ ఊలిపోయినాయి వర్షానికి. అక్కడ లైన్ మొత్తం ఊలిపోయి సిగ్నల్ వస్తలేదు. అది ఎప్పుడు బాగా అవుతుంది, రేపు బాగా అవుతుందా, ఎల్లుండి బాగా అవుతుందా, అది బాగా అయినాక సిగ్నల్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇక బ్యాంకులో ఉన్న సార్లు ఆమె సెక్యూరిటీ మేడం చెప్తుంది. మాకు అవసరం, మాకు ఇప్పుడు జరగవలసిన మా ఊళ్ళో పల్లెటూరు పక్కపొట్టు గన్పూర్ విలేజ్లో చిన్నగా మీ సేవ అది నెట్ వస్తుంది. పక్కపొట్టు విలేజ్లో అన్ని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లలందరూ పాఠశాలకు తప్పకుండా హాజరు కావాలని, అన్ని పాఠ్యాంశాల్లో మంచి ప్రగతిని సాధించి స్కూల్ కు మంచి పేరును తీసుకురావాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు చిట్టబోయిన ప్రవీణ్, చాడా రాజు, పాఠశాల ఉపాధ్యాయులు సంగి ఇస్తారి, జె అనుపమ పాఠశాల పిల్లలకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, లింగేశ్వరరావు, సుకన్య, జోసఫ్, శ్రీధర్, లక్ష్మణ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. None of us can deny that mother gives birth, but a good teacher gives us a beautiful life. It gives us immense pleasure to welcome you all on this much awaited Magical Teachers Day. Teaching is a noble profession that shapes their character. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో చదివి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులు చిట్టపైన ప్రవీణ్, చాడ రాజు, అలాగే మా పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి సంగీ ఇస్తారి గారు, అలాగే మా పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ మేడం జె అనుపమ గారు పిల్లలకు క్రీడా దుస్తులు అందజేయడం జరిగింది. మల్కాజ్గిరిలోని సిద్ధార్థ కాన్వెంట్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని ప్రధాన ఉపాధ్యాయులు విఘ్నేష్ అన్నారు. మల్కాజ్గిరిలోని సిద్ధార్థ కాన్వెంట్ హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. నేటి భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని విఘ్నేష్ విద్యార్థులకు తెలియజేశారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా నటించడం, పాటలు పాడడం, వారు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. కూర్చోమ్మా, పెట్టు. ఏదో పెడతా స్టాండ్ తీసుకొని. Give them a big round of applause, children. Thank you, children. నాగారం సెర్నిటీ మోడల్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువు కృషి వెలకట్టలేనిదని, అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం జరుపుకోవడం అదృష్టమని నాగారం సెర్నిటీ పాఠశాల ముఖ్య కార్యదర్శి నోముల వసంత పేర్కొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి మాట్లాడుతూ ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయనెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తరువాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారని తెలియజేశారు. గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.